నువ్వు గిన్నిగాను వచ్చినాయి అంత చేస్తున్నావు, బాగానే ఉన్నది, ఈ సినిమా చేద్దాం అనుకున్నావు, నడిమిట్లేమో దాన ధర్మాలు గిట్లా చురు చేసినవంట, అవేమటి? ఏంటి ఇక్కడ దాన ధర్మాలు దాన ధర్మాలు అది ఏదో తోచినంత, అది 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 తోచినంత అంతే. ఇంకా 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 మీద కూడా ఇంకా చాలా చేయాలి, చేస్తాను, నాకు అది ఇష్టం చేయడం. అంటే ఎవరిని చూసి ఏం కథ? చిన్నప్పటి నుంచి మా ఫాదర్ చాలానే చేశారు. అండ్ మహేష్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన కూడా చిన్నపిల్లలకి ఎన్నో సర్జరీలు చేశారు. చిరంజీవి గారు కూడా చాలా చేశారు, ఎంతో మందికి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, బ్లడ్ డొనేషన్స్ కానీ, ఇంకా ఎప్పుడు ఏది వచ్చినా కానీ ముందుకొచ్చి ఇలాంటి పెద్ద పెద్దలు చేస్తారు. వాళ్ళ స్థాయిలో ఉండడానికి కారణం ఇదేనేమో అని నేను అనుకున్నాను. సో వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా నాకు ఎప్పుడు ఎంత అయితే అంత చేద్దామని ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉన్నాను. మొదటిగా ఫస్ట్ టైం అది ఆ ఛాన్స్ నాకు ఇచ్చాడు దేవుడు, చేశాను అంతే. అది తుఫాను వచ్చినప్పుడు చేసింది అంటే, అటు కేరళదికి తుఫాను వచ్చినప్పుడా లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ తుఫానుకా? లేదు, మనకి విజయవాడ వరదలు వచ్చాయి కదా మొన్న, విజయవాడ వరదలు మా ఖమ్మంలో కూడా వచ్చింది. సో ఆ వరద బాధితులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఎంతో కొంత చేయాలనిపించి చేశా. అది ఇచ్చాక కూడా నాకు మెసేజెస్ వచ్చాయి ఖమ్మం నుంచి. సో మా ఫాదర్ రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు కూడా ఇచ్చాను అంతే. ఎంత ఎంత ఇచ్చినావు తాను? ఒక 100 కుటుంబాలకు సరిపడే నిత్యావసరాలు, అంటే దుప్పట్లు, ఆయిల్, కందిపప్పు, రైస్ బ్యాగ్స్, సో అవి ఇచ్చాను. 100 కుటుంబాలకు సరిపడేటాన్ని తీసుకుపోయింది. నేను ఇంకొక ముచ్చట అడుగుదామంటున్నా, మీ నాయన మాటలు. తమ్మి, హీరో నీ కొడుకే, సినిమా చేసింది నువ్వే, మస్తు సినిమాలకు, మస్తు టీవీలకు, మస్తు ప్రోగ్రాంలకు, మస్తు సీరియళ్లకు పైసలు తీసుకొని నటించినోని. నా అల్లుడికి ఏమన్నా అడ్వాన్స్ ఏమన్నా ఇచ్చినవా, ఇయ్యలేదా? నియం చెప్పు. అదే ఇచ్చిన అంటే ఈ సినిమాకి వాడికి డబ్బులు స్పెషల్గా ఏమి రెమ్యునరేషన్ ఇవ్వలేదు, కానీ ఇలా అక్కడ 50,000 ఇక్కడ 50,000 ఇస్తా అంటే ₹1,00,000 ఇచ్చిన. అండ్ తనకి పెట్రోల్ ఖర్చులు మళ్ళీ ఇవన్నీ మాత్రం షూటింగ్ రావడానికి అన్ని ఇచ్చిన. అండ్ మొన్న మళ్ళీ ఖమ్మంలో ఇవన్నీ పంచుతానంటే దానికి ఒక 3-4 లక్షల వరకు ఇచ్చిన. అక్కడ ఒక 80 కుటుంబాలు ఉంటాయి మునిగిపోయిన దగ్గర, సో అక్కడ వరకు మాత్రం ఇచ్చామన్నమాట మనం. సో అవన్నీ ఇచ్చిన. ఇక అన్ని నేను ఇచ్చినాయి కదా వాడికి స్పెషల్గా ఇచ్చిన ఏముంది. కాకపోతే ఇప్పుడు సినిమా డబ్బులు వస్తే రెమ్యునరేషన్ ఇస్తా అని చెప్పిన, ఒక 25 లక్షలు ఇస్తా అని చెప్పిన. ఇస్తే పాపం వస్తే వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లెకే మనం కొనొద్దా? ఫస్ట్ సినిమా చేసినప్పుడు వచ్చిన పైసలతోటి కొని యాదం పెట్టుకొని మొదలు మీ అమ్మకి చెల్లెకి ఇద్దరికి కొనిచ్చినాక అటెన్క మీ నాయనకి ఇద్దు కానీ, మీ ఆయనకి ఏం అవసరం లేదు, ఆయనదే అంతగా కదా. ఆయన ఇచ్చిన దాంట్లో కానీ మళ్ళీ ఆయన నీకు తెలియదు ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉండవు, ఎప్పుడు మా ఆవిడ దగ్గరే ఉంటాయి. నేను కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకుంటా. మీరు ఏమైనా ఇస్తే ఇట్లా అట్లా ఇచ్చేస్తాను నేను. నా దగ్గర 5 నిమిషాలు కూడా పెట్టుకోను. నా దగ్గర ఎప్పుడు ఉండదు, డబ్బులు ఉండవు, అస్సలు ఉండవు, నాకేం అవసరం ఉండదు.